మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్తో ఏమీ చేయకుండా అసలు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేని వాళ్ళు టప్మని సడన్ గా పోయారంటారు. జిమ్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళు గుండాకి చచ్చిపోయారంటారు. ఇంకోవైపు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఇంకొక రకమైన సమస్య తెచ్చిపెట్టుకున్నారంటారు. అసలు దీనికి ఒక లాజికల్ కోహరెంట్ పారాడైమ్ కనిపించట్లేదు. దట్స్ వై ఐమ్ ఆస్కింగ్ యూ వాట్ ఆర్ దోస్ 3 or 4 బేసిక్ థింగ్స్ అందరూ తప్పనిసరిగా చేయాల్సిందే ఏ ఫీల్డ్ లో ఉన్నారు. మీరు డైట్ లైఫ్ స్టైల్ అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ డైట్ ఈస్ లివర్ హెల్దీ డైట్? ఓకే, ఫస్ట్ బయట నుంచి ఆర్డర్ చేయడం మానేస్తే. ఓకే ఓకే, చాలా కష్టం అని అనుకుంటారు. నూనె ఎక్కువనా లేకపోతే ఏంటి? అందులో ఆ నూనె, ఆ ట్రాన్స్ ఫ్యాట్స్, రీయూజ్డ్ ఆయిల్స్, వీటిలో ఉన్న ఎక్స్ట్రీమ్ లెవెల్స్ ఆఫ్ ట్రైగ్లిసరైడ్స్ అండ్ కొలెస్ట్రాల్స్ అండ్ బ్యాడ్ ఫ్యాట్స్. ఇదొకటి. దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ ఆర్గన్ అండి. వీక్లీ వన్స్ కూడా వద్దా? వద్దు. అంటే యాజ్ అ డాక్టర్ ఐ విల్ నెవర్ సే మీరు బయట నుంచి తినొచ్చు, ఒక పూట తినొచ్చు, ఒక ఆహారం తినొచ్చు అంటే నేను ఎప్పుడు చెప్పలేను. సెకండ్ థింగ్, లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ స్ట్రెస్ లెవెల్స్, స్ట్రెస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండి. స్ట్రెస్ అందరూ ఒక్క రోజుకే చేసుకుందాం, ఈ 2 రోజులకే చేసుకుందాం, ఈ 3 రోజులకే మెంటల్ హెల్త్ బాగాలేదు. నో, మెంటల్ హెల్త్ అనేది చాలా అండర్ డయాగ్నోస్డ్, అండర్ స్టేటెడ్ రీజన్ ఫార్ ఎనీ ప్రాబ్లం అండి. అది బ్రెయిన్ నుంచి, హార్ట్ నుంచి, లివర్ నుంచి, కిడ్నీ నుంచి, షుగర్, యూ నేమ్ ఇట్, ప్రతి ఒక్క ఆర్గన్, ప్రతి ఒక్క కండిషన్ స్ట్రెస్ లెవెల్స్ వల్ల ఇంపాక్ట్ అవుతాయి. మన గట్ హెల్త్ ప్రతి ఒక్కటి. రైట్. 4 స్లీప్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ అందరూ ఏమనుకుంటారు, నేను ఇంట్లో ఇక్కడి నుంచి కిచెన్ వరకు వెళ్ళారు, వాకింగ్ చేస్తున్నాను, పని చేస్తున్నావు, ఇవాళ నేనే ఇల్లు ఉడిచాను అనుకుంటారు. ఆఫీస్లో నేను ఇక్కడి నుంచి అక్కడ నడుచుకున్నాను. కాదండి, చాలా కండిషన్స్కి అది హార్ట్ కానివ్వండి, లివర్ కానివ్వండి, బ్రెయిన్ కానివ్వండి, ఎక్సర్సైజ్ అనేది చేస్తే వాళ్ళకి ఏ ప్రాబ్లం అనేది రాకుండా 10% ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. సో ఎక్సర్సైజ్ డస్ వండర్స్, మోర్ వండర్స్. అంటే మీరు వెయిట్ లాస్ చెప్పండి. సో బేసిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీ స్ట్రెస్ని రిలీజ్ చేస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది, ఎండార్ఫిన్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల వచ్చే హ్యాపీ హార్మోన్స్ అనేవి, యాక్చువల్లీ మనం హ్యాపీ హార్మోన్స్ని చాలా అండర్లైట్గా, చాలా తక్కువగా చేస్తాం. ఈ హ్యాపీ హార్మోన్స్ అనేవి ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా నేను తిన్నాను తెలుసా అని మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. ఈ గట్లోంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్తాయి. మన గట్, బ్రెయిన్ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ఈచ్ అదర్. మనం ఏం తిన్నాము, దానివల్ల మన బ్రెయిన్ ఎలా ఫీల్ అయింది, దానివల్ల మన మూడ్ ఎలా చేంజ్ అయింది అనేది చాలా డైరెక్ట్లీ రిలేటెడ్ అనమాట. ఈ మూడ్ వల్ల మన బ్లడ్ వెసల్స్ కానివ్వండి, మన బాడీలో ఫంక్షన్స్ కానివ్వండి చాలా ఇంపేర్ అయ్యి, హార్మోన్స్, ఎంజైమ్స్ ఏవైతే రిలీజ్ అవ్వాలో అవి రిలీజ్ అవ్వకుండా ఇంపేర్ అయ్యి బాడీలోనే ఉండిపోయి వాటి వల్ల వచ్చే కండిషన్స్ ఇవి. సో ఇవి ప్రతి ఒక్క ఆర్గన్స్ని ఇంపేర్ చేయొచ్చు. సో చాలామంది మీకు ఏ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అనుకుంటే అది డాన్స్ ఫామ్ అనుకోవచ్చు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనుకోవచ్చు, బ్రిస్క్ వాకింగ్ అనుకోవచ్చు, మీకు నచ్చింది, పిలాటేస్ అనుకోవచ్చు, యోగా అనుకోవచ్చు, ఇన్ ఎనీ ఫామ్ మీరు ఎలా చేసుకోవాలంటే అలా దీస్ 5 థింగ్స్ మనం బేసిక్గా చేసామనుకోండి, ఏ కండిషన్ అయినా మనం యాక్చువల్లీ మన గ్రిప్లో పెట్టుకోవచ్చు. డైట్, లైఫ్ స్టైల్, స్ట్రెస్, స్లీప్, ఎక్సర్సైజ్ ఇవి మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అందరూ. ఇప్పుడు ఈ లివర్ ఫంక్షనింగ్కి డైరెక్ట్ ఎఫెక్ట్ ఉండే మరొక అంశం గట్ హెల్త్ అంటున్నాం. అవునండి. గట్ హెల్త్కి లివర్కి అసలు ఏమన్నా ఉందా, కనెక్షన్ ఉందా? ఉంటుందండి. సో గట్ అంటే మనం అసలు ఫస్ట్ మనం గట్ అంటే ఏంటి, నార్మల్ గట్ అంటే ఏంటి, డైలీ లేవంగానే మనుషులు నార్మల్గా స్టూల్ పాస్ చేయగలగాలి. అది గుడ్ గట్ హెల్త్ అని నార్మల్గా అంటాం మనం. ఓకే, ఏ స్టిమ్యులెంట్ లేకుండా ఎలా ఉన్నా మీరు నార్మల్గా, అంటే పడుకున్నారు, తిన్నారు, లేచారు, నార్మల్గా బవల్ మూవ్మెంట్ అయింది అంటే మీ గట్ హెల్త్ బాగున్నట్టు. కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి లూజ్ స్టూల్స్ అవుతాయి, కొంతమందికి ఇది తిన్న వెంటనే మోషన్ అవుతుంది, కొంతమందికి స్పెసిఫిక్ డైట్స్ వల్ల మాత్రమే అవుతుంది, కొంతమంది వాటర్ తాగితేనే అవుతుంది, కొంతమంది స్మోక్ చేస్తేనే అవుతుంది, కొంతమంది అలా 100 రకాల థింగ్స్ వచ్చేసాయండి ఇప్పుడు. సో ఈ గట్ హెల్త్ అనేది ఇంపేర్డ్ అయ్యి చేంజ్ అయిపోతుంది. ఈ గట్ హెల్త్ అనేది నార్మల్గా ఉండటం అంటే డైలీ అనేది మోషన్ లేదా బవల్ మూవ్మెంట్ అవ్వటం. ఓకే, సో ఈ గట్ హెల్త్ అంటే అసలు ఫస్ట్ గట్ అంటే ఏంటంటే మనకి ఇప్పుడు వచ్చిన, లెట్స్ టాక్ అబౌట్ ద న్యూ థియరీ, మన బాడీలో గుడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఎంత ఉన్నాయి. మన గుడ్ బ్యాక్టీరియా బేసిక్లీ, మన బ్యాక్టీరియా అనేది ట్రిలియన్స్ ఆఫ్ మిలియన్స్లో ఉన్న బ్యాక్టీరియా ఇవి. సో అవి మన చైల్డ్హుడ్ నుంచి, యాక్చువల్లీ మన మదర్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పటి నుంచే
ప్రీ డిస్టైన్ అయిపోయిన గట్ బ్యాక్టీరియా అవి. సో అది నార్మల్ డెలివరీ అయితే, అంటే వెజైనల్ డెలివరీ అయితే ఎలాంటి గట్ బ్యాక్టీరియా ఉంటాయి, సిజేరియన్ సెక్షన్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీరు యాంటీబయాటిక్స్ తీసుకుని ఉంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, యాంటీబయాటిక్స్ తీసుకోకపోతే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, చిన్న దగ్గు జలుబు వచ్చుంటే వెంటనే ట్యాబ్లెట్స్ తీసుకుంటే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, మీ డైట్ ఇంట్లో డైట్ అయితే ఎలాంటి బ్యాక్టీరియా ఉంటాయి, బయట ఆహారం అయితే ఎలాంటి, ఇదంతా ప్రీ ఎవ్రీథింగ్ ఇస్ ప్రీ డిస్టైన్డ్ అండ్ బేస్డ్ ఆన్ డెలివరీ, బేస్డ్ ఆన్ అవర్ లైఫ్ స్టైల్. సో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి మనం కొంచెం చేసుకోగలిగితే, మనం ఇందాక అనుకున్నట్టు ఈ గట్ హెల్త్ బాగుంది అనుకోండి, ఎస్పెషల్లీ గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు మనకి రీసెంట్గా వచ్చిన స్టడీస్ ఏంటంటే 90% ఆఫ్ మన డిజీజెస్, 90% మన డిజీజెస్ గుడ్ బ్యాక్టీరియా తక్కువై బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వటం వల్ల. అది ఆ బ్యాడ్ బ్యాక్టీరియా సోర్స్ ఏంటి? సో అది మన లైఫ్ స్టైలే. ఇప్పుడు నేను అన్నట్టు బయట నుంచి తినే ఫుడ్ కంటామినెంట్స్ గా చూస్తారా? కంటామినెంట్ గా చూడొచ్చు. స్ట్రెస్, బాడీ వెయిట్, షుగర్స్ కూడా బ్యాడ్ బ్యాక్టీరియా 100% అండి. షుగర్స్, ఎక్కువ సాల్ట్, కార్బొనేటెడ్ డ్రింక్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇవన్నీ బ్రీడింగ్ గ్రౌండ్ ఫర్ బ్యాడ్ బ్యాక్టీరియా. ఎగ్జాక్ట్లీ. అంటే అవి ఏంటంటే అవి తినంగానే బ్యాడ్ బ్యాక్టీరియా గ్రో అవ్వడానికి మనం ఒక ఇల్లు ఇచ్చినట్టు. సో అవి అలా గ్రో అవుతుంటాయి. ఎంతో ఇంత ఫామ్ లో లేకపోతే తక్కువ మోతాదులో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియా మనం పెంచుతున్నాం, పెంచి పోషిస్తున్నట్టు అయిపోయింది ఇవన్నీ తినడం వల్ల. అవునండి. దాంతో గట్ మిస్బ్యాలెన్స్ అయిపోయి డిస్బయోసిస్ అంటాం. అంటే గుడ్ బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఉండాల్సినవి తక్కువ అయిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా అనేవి తక్కువ ఉండాల్సినవి ఎక్కువ అయిపోతాయి. సో దీనివల్ల ప్రతి ఒక్క కండిషన్ వస్తోంది. సో ఇప్పుడు వచ్చిన రీసెంట్ స్టడీస్ ఏంటంటే ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి ఈ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా మీద బేస్డ్ అయ్యే ట్రీట్మెంట్ ప్రోటోకాల్, మైక్రోబయోమ్ అంటాం. ఎగ్జాక్ట్లీ, దట్ ఈస్ అవర్ గట్ మైక్రోబయోమ్. సో దానికి లివర్ కి డైరెక్ట్ కనెక్షన్ ఉందంటున్నారు. దానికి ప్రతి ఒక్క ఆర్గన్ కి ఉందంటున్నా. లివర్కి మాత్రమే కాదు, మన బ్రెయిన్కి, మన హార్ట్కి, మన లివర్కి, మన రెస్పిరేటరీ సిస్టమ్కి, మన ఇంటెస్టైన్స్కి, మన స్కిన్కి, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కటి అది. అంటే అది మన లైఫ్ స్టైల్తో ముడిపడి ఉంది కాబట్టి మనకు అర్థం అవుతుంది. కాబట్టి మనం ఏంది మన ఆహారం తీసుకుంటున్నామో, ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటున్నామో, సరిగ్గా నిద్రపోతున్నామా, స్ట్రెస్ ఉందా లేదా, అండ్ ఆల్కహాల్ తీసుకుంటున్నామా లేదా, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, సాచురేటెడ్ ఫుడ్స్, కార్బొనేటెడ్ డ్రింక్స్, షుగర్స్, సాల్ట్ ఎక్కువ తీసుకుంటున్నామా, ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి. ఇవనేవి మనం ఖచ్చితంగా కట్ చేసుకోగలిగితే, మనం అవి బ్యాలెన్స్ చేసుకోగలిగితే ఆటోమేటిక్గా గుడ్ బ్యాక్టీరియా మన డైట్లోంచి మనకు వచ్చేస్తుంది. అండ్ కానీ చాలా డిసర్టనింగ్ అండి. అంటే ఎందుకంటే కష్టపడి పనిచేస్తాం. అవును. ఎప్పుడో అప్పుడు ఏదో ఒక స్ట్రెస్ రిలీఫ్, ఒక స్ట్రెస్ బస్టర్ అంటే ఏదో ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళి బయటకు వెళ్ళాం. అవునండి. లేదు ఏదో ఇంట్లో ఆర్డర్ చేసుకుని టీవీ ముందు అందరు పొలవమని ఫ్యామిలీ అందరు కూర్చుని తిండా, ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. అవునండి. అలాంటిది అసలు అన్ని ఆ రోజు కూడా ఇంట్లోనే వండుకుని స్వచ్ఛంగా తినాలంటే ఇట్స్ అ స్కేరీ థాట్. యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ స్ట్రెస్ఫుల్ థాట్. వెరీ ట్రూ అండి. మనకి వయా మీడియాలో ఏం లేవంటారు అయితే. అంటే ఉండొచ్చు, అట్లీస్ట్ మీరు ఏ సోర్స్ నుంచి తెచ్చుకుంటున్నారో ఆ సోర్స్ కరెక్ట్ అయినది తెలుసుకోండి. వాళ్ళు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నారు, డీప్ ఫ్రైడ్ రీయూస్ చేస్తున్నారా ఆయిల్ లేదా, మీరు వెళ్ళి వాళ్ళ హైజీన్ అనేది ఎలా ఉంది, వాళ్ళు కరెక్ట్ సోర్స్ చేస్తున్నారా లేదా అని అట్లీస్ట్ అదైనా మీరు చూసుకోగలిగారు అనుకోండి, ఇట్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ ఎట్ ఆల్. అంటే ఎడాపెడా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఫ్రీక్వెంట్ గా ఆర్డర్ చేసుకుని తినడం వల్ల ఈ ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా మాత్రం మీరు డెఫినెట్ గా వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చెప్పారు ఈ వెయిట్ రెవల్యూషన్ ఏదైతే వచ్చిందో, ఎక్సెస్ వెయిట్ నుంచి ఇప్పుడు పీపుల్ ఆర్ ట్రైంగ్ టు గో బ్యాక్ టు లీన్ బాడీ. ఎందుకంటే మీరు 10 మందిని చూస్తే కనీసం 7-8 కొంచెం ఒక గుప్పుడు ఎక్కువే ఉంటారు తప్ప ఈ మధ్య సన్నగా ఉండేవాళ్ళు అక్కడ కనిపించారు అసలు. అవునండి, కరెక్ట్ కదా. అండ్ మళ్ళీ ఏం తినలేదంటారు అందరూ. అవునండి. సో దీనికి ఈ మధ్య ఇవన్నీ వచ్చేసాయి, ఇన్స్టెంట్ వెయిట్ లాస్ టెక్నిక్స్, ఏదో క్రయోలైపోలిసిస్, అవునండి, ఇంకోటి ఏదో ఓరల్ సప్లిమెంట్స్ కొంతమంది, ఫర్ ఎగ్జాంపుల్ సెమాగ్లూటైడ్స్ అంటారు, ఇలాంటివన్నీ తీసుకుంటారు, రైబల్సెస్. అవునండి. ఇవన్నీ ఏంటి పనిచేస్తాయా అసలు? అంత ఈజీగా పనిచేసేట అందరూ వేసుకోవచ్చు కదా అనిపిస్తుంది. కరెక్ట్ అండి. యాక్చువల్లీ ఈ మధ్య నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరూ ఈ టాపిక్ మీద ఈ కన్సర్న్తోనే నా దగ్గరికి వస్తున్నారు. సో ఒకటి బరువు ఉండదు, కాస్మెటిక్ రీజన్, నేను సరిగ్గా కనిపించాలనుకుంటాను, నా కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండాలి, దానివల్ల తక్కువ అవుతాను. కొంతమందికి అసలు దేనివల్ల బరువు వచ్చింది, అండర్లైన్ కాజ్ ఏంటి, ఏదైనా హార్మోనల్ డిస్బ్యాలెన్సా, లేదా థైరాయిడా, లేదా వేరే అదర్ హార్మోనా ఏంటి అనేది మనం చూసుకోవాలి. లేదా
ప్రాపర్గా లైఫ్ స్టైల్ వలన. ఫస్ట్ అది చూసుకోవాలి మనం. మనకి లైఫ్ స్టైల్ వల్ల లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చింది, మనం వీటి ట్రీట్ చేస్తే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయకుండా అవి నార్మల్ అవ్వవు. సో ఫస్ట్ దేనివల్ల అనేది ఆ డిస్రెగ్యులేషన్ వచ్చింది, ఆ బరువు అనేది ఎందుకు ఎక్కువ ఉందనేది ఫస్ట్ మనం చూడాలి. ఓకే, సెకండ్ థింగ్ సెడెంటరీ లైఫ్ స్టైల్. వీటన్నిటిని మనం థరో హిస్టరీ తీసుకున్నాక మా దగ్గరికి వచ్చినప్పుడు హార్మోన్స్ అవన్నీ చెక్ చేసుకొని ఇది ఎలా ఉంది అని చూస్తాం. థర్డ్ థింగ్ ఏంటంటే, ఎస్ ఇప్పుడు ఇండియాలో యాక్చువల్లీ 2012లోనే వచ్చింది, కానీ యాక్సెప్టెడ్గా యాక్చువల్లీ సెమాగ్లూటైడ్ అనేది GLP-1 రిసెప్టర్ అగోనిస్ట్ అని అంటాం అనమాట. దాని పేరు అది అంటే రాకెట్ పేర్లా ఉంది. ఎగ్జాక్ట్లీ. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇది స్టార్టింగ్ షుగర్ ట్రీట్మెంట్ కోసం, అంటే డయాబెటీస్కి ట్రీట్మెంట్ కోసం ఇచ్చేవారు. ఇది డయాబెటీస్ ట్రీట్మెంట్. దీనివల్ల ఏమవుతుంది, డయాబెటీస్ వల్ల వచ్చే హార్ట్ ప్రాబ్లం కానివ్వండి, డయాబెటీస్ వల్ల వచ్చే కిడ్నీ ప్రాబ్లం కానివ్వండి, కిడ్నీ ఫెయిల్యూర్ కానివ్వండి, దీనివల్ల తగ్గుతుంది. దీంతో పాటు ఇది వెయిట్ లాస్ కూడా చేస్తుంది. ఓకే, సో సైడ్ ఎఫెక్ట్ ఒక ఎఫెక్ట్ దాన్ని. సో దీనివల్ల ఈ ఎఫెక్ట్ వల్ల, ఈ టాబ్లెట్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల, ఈ మాలిక్యూల్ ఇచ్చే ఎఫెక్ట్ వల్ల ఇది వెయిట్ లాస్కి కూడా స్టార్ట్ చేసాం. కానీ ఇది ఎవరెవరు అందరూ తీసేసుకోకూడదు. ఇది ఓవర్ ద కౌంటర్ పిల్ కాదండి, ఇది ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకోవాలి.